ఈ క్లాసు ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మనం శ్రీరామకృష్ణుడు, అమ్మ శారదాదేవి, స్వామీజీ వీళ్ళ యొక్క వెలుగులో మన జీవితాన్ని ఆధ్యాత్మికరించుకుంటూ మన వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవడం అనేది మనం ముఖ్యంగా పెట్టుకున్నాము. ఈ నేపథ్యంలో మనం చికాగో అడ్రసెస్తో మొదలుపెట్టి అక్కడ స్వామీజీ మన సనాతన ధర్మం గురించి ఏం చెప్పారు అన్నది తెలుసుకున్నాము. తర్వాత సందేశాన్ని మనకి ఏ సందేశం ఇచ్చారు స్వామీజీ కొరకొట్టు ఆత్మన అది చదువుకుంటూ దాంతో సైడ్ బై సైడ్ గా మనం స్వామీజీ లైఫ్ ని చదువుకున్నాము. ఆ తర్వాత చరితామృతం అయితే మనకి చాలా ఎఫెక్టివ్ అనిపించిందని చెప్పాలి మనందరికీ. అంటే ఒక మార్గదర్శకంగా మన జీవితంలో అది అనిపించింది చరితామృతం చదివినప్పుడు. అలాగే ఇప్పుడు వచనామృతం చదువుకుంటున్నాము. ఇవి మనం చదువుకునే బుక్స్. ఇవి కాకుండా డైలీ మీ అందరి పార్టిసిపేషన్ ఉండేది మనం డైలీ థాట్స్ కథామృతం చదువుకుంటున్నాము. ఆ తర్వాత గీత పడమను మొదలు పెట్టుకున్నాము. ఇవి మనం రెగ్యులర్ గా జరిగేటటువంటి యాక్టివిటీస్. ఇవి ఎందుకు చేస్తున్నామంటే స్వామీజీ ఏమన్నారంటే నా ఆశయం అసలు ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని బయటికి తీయడం అనేది. నేను ఒక సంఘటన చెప్తాను. మన అమెరికా మాటేజీ జనరల్ సెక్రటరీ చాలా మంది చూశారు. ఇప్పుడు లేరు వారు అమెరికాకి వెళ్ళారు. అక్కడ లెక్చర్కి కానీ వెళ్ళారు. ఒక ప్రెస్ మీటింగ్ ఉంది. దాంట్లో కొన్ని ప్రశ్నలు అయ్యాక వాళ్ళు ప్రశ్నించారు. ఎవరైతే వచ్చారో మాతాజీని ప్రశ్నించారు. మరి మీరు మీ హిందూ ధర్మంలో చివరి రిలీజన్ ఆధ్యాత్మిక పద్ధతిలో బ్రహ్మజ్ఞానాన్ని కదా చివరి వ్యక్తి, అలా పొందిన వ్యక్తిని మీరు చూసారా అని ఆ మాతాజీని ప్రశ్నించారు. అప్పుడు మాతాజీ అన్నారు, వై నాట్, చూడడం ఎందుకు, ఐ లివ్డ్ విత్ హర్, ఐ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ విత్ హర్ అని మాతాజీ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఎవరది ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి, ఎవరు దాని గురించి చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు వారు అన్నారు, శారదమ్మకి ఫస్ట్ ప్రెసిడెంట్ భారతీ ప్రణం అంటే శారదమ్మ శిష్యురాలు. శారదమ్మ జీవితంలో సరళ అనే వస్తుంది జరిగినాక ఒకరోజు శారదమ్మ ఎన్ని రోజులు అక్కడెక్కడ వెళ్తాము, నా దగ్గర మీరు వచ్చి ఉండాలని అమ్మ వారి దగ్గర ఉంచుకుంటారు. అట్లా అమ్మ దగ్గర మంత్రదీక్షని పొందుతారు. ఇంకా అమ్మకి చివరి కాలంలో అమ్మ సేవ అన్ని చేస్తారు. ఇంకా తర్వాత అమ్మ శరీరం త్యాగం చేశాక అప్పుడు వారు కాశీగా వెళ్ళి 29 సంవత్సరాలు ఆమె చాలా కఠినమైన తపస్సుని చేస్తారు. మనసును ఎలా ఏకాగ్రతం చేయాలి అది గురించి స్వామీజీ యొక్క ప్రవేశం చెప్పారు. అది ఏంటంటే టేక్ అప్ వన్ ఐడియా, make that one idea in your life, think of it, dream of it, live on that idea, let the brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఒకరోజు రామకృష్ణ మఠం నుంచి 13th ప్రెసిడెంట్ రంగనాథ మహారాజ్ వారు ఢిల్లీలో ఒక లెక్చర్ ఇచ్చిన తర్వాత కలకత్తా వెళ్ళాలి. అప్పుడు కలకత్తా వెళ్ళడం ఫ్లైట్ 1 hour లేట్ పెట్టేశారు. అప్పుడు ఆ టైంకి ఏం
చేయాలి అని అప్పుడు కూర్చున్నారు. మహారాజు బట్టి ఇంకొక మహారాజు కూర్చున్నారు. అప్పుడు పక్కన మహారాజు చెప్తున్నారు, మీరు మహారాజు దగ్గర ఏదైనా మాట్లాడితే 1 hour టైం అని పోతాయి అలా చెప్పి ఏదో మాట్లాడడం కోసం వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు వెంటనే రంగనాథ్ చెప్పారు, ఏం చెప్పకుండా ఒక బ్యాగ్ తీసుకున్నారు. బ్యాగ్ నుంచి 2 బుక్లు తీశారు. తీసి ఒకటి వారికి ఇచ్చారు, ఇంకొకటి వారు తీసుకొని ఏదో చదవని చెప్పేశారు. వారు చదువుతున్నారు, వీరు చదువుతున్నారు. ఎందుకోసం మన మైండ్ అప్పుడు కూడా రెస్ట్లెస్ గా ఇది అది ఏదో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా మంచి బుక్ చదవాలి, మంచి ఆలోచన చేయాలి. ఇలా చేసుకుంటుంటే మనం బాబు మనసు కంట్రోల్ చేయగలగచ్చు. మనసు అలా చెప్పి ఇద్దరు మహారాజు ఇద్దరు చదివి ఆ టైం అని మంచిగా అది మంచిగా ఆ టైం అని స్పెండ్ చేశారు. మన మనసుని ఇంకా ఎలా కంట్రోల్ చేయాలి, మనసు ఎలా ఏకాగ్రం చేయాలి అనుకున్నా అలా జపం చేయాలి, ధ్యానం చేయాలి. ఒక 10 minutes ఒక రోజు 10 minutes నేను దేవుడి కోసం నేను ప్రార్థన చేస్తాను, జపం చేస్తాను. అలా ప్రాక్టీస్ చేస్తే 1 year అలా 10 minutes ఒక్కొక్క రోజు అలా జపం చేస్తే మనం ఒక రోజు మన మైండ్ దాంట్లో ఏకాగ్రం చేయగలుగుతాము. మాతాజీకి ఇంకా విద్యార్థులకి స్వామీజీ యొక్క విశ్వాసం అంతా ముఖ్యంగా యువత పైన ఉండేది. స్వామీజీ అనేవారు ఆధునిక యువత పైనే నాకు విశ్వాసం, వారి నుండి నా కార్యనిర్వాహకులు రాగలరు. స్వామీజీ యువతకి ఇచ్చిన సందేశం ఉత్కృష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని పొందడం, ఇంకా వారికి ధైర్యంగా బలంగా ఉండండి, మొత్తం బాధ్యతలంతా మీ భుజస్కంధాలపైన వేసుకోండి, మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులు అని తెలుసుకోండి, మీకు కావాల్సిన బలం, శక్తి అన్ని మీలో ఉన్నాయని చెప్పి. అసలు మనం దేనైనా సాధించాలంటే మనకు కావాల్సిన ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, ఇంకా ఆత్మశ్రద్ధ కావాలి. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయానికి సాధనకు మార్గం. ఎప్పుడైతే మనం దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం చేస్తామో అవి తప్పకుండా ఫలితాలను ఇస్తాయి. మనలో మనకి విశ్వాసం, భగవంతుని అనే విశ్వాసం ఉంటే చాలు, అది మన ఉన్నత స్థితిని సాధించాలనుకోవాలి. అదే మనల్ని అన్ని విధాలుగా పైకి. Why we need spirituality? See, first of all, let me start with one Sufi saint. He was strolling along a river bank, and one monkey on a coconut tree, it hurled a coconut on him. The coconut hit him. He calmly took the coconut, the broken coconut. He ate the flesh. He drank the water, coconut water, and he made a shell, begging bowl from the shell. This is the thing. The life will be hurling the coconuts, problems, many problems in the form of coconuts at our head. So all we have to do is, why I am only singled out for this? Why am I only got these problems? Rather than lamenting about all these things, let us positively see how can we handle. Sri Ramakrishna came for the welfare of the whole world, all the beings he thought of. So from the even plants and animals till all the beings, human beings, he thought for their welfare, and then he performed this tapas. Then Holy Mother Sri Sharada Devi, she was kind, so kind to all everyone that she everyone could take refuge at her holy feet. ముగ్గురికి కలిపి ఒకే ఒక ఉపదేశం ఇచ్చాడు. ఏమన్నాడట? దా 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 అన్నాడు.
ముగ్గురు విన్నారు, విని వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని ఆలోచిస్తున్నారు. వేరే వెళ్ళిపోయారు అందరూ, అసురులు, మా దేవతలు, మా మానవులు. అప్పుడు అసురులు అనుకున్నారంటే అవును మనం ఎప్పుడు అందరినీ హింసిస్తుంటాము, అందుకని మనకి దయ చూపించండి అని చెప్పినట్టున్నారు మన గురువు గారు. మరి ఇప్పటి నుంచి కొంచెం దయగా ఉందాం అనుకున్నారు. ఎవరు? తర్వాత దేవతలు వాళ్ళు ఎప్పుడు భోగాలు అనుభవిస్తుంటారు, మనకు కంట్రోల్ లేదు, వాళ్ళకి ఇంకా కష్టాలే ఓన్లీ భోగాలు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట మనకి కొంచెం విగ్రహం ఆత్మ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోమని చెప్తున్నట్టున్నారు మన గురువు గారు. మనం ఎప్పుడు భోగాలే కాదు కొంచెం కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. మానవులు ఏమనుకున్నారు? వాళ్ళు అనుకున్నారు మానవులు జనరల్గా పిలిచినారు స్వార్థపల్ల వాళ్ళందరూ మనకి కావాలి. అయితే ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు మనం దానం చేయమని చెప్తున్నట్టున్నారు అని చెప్పి అనుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు కూడా క్లౌడ్స్ గురువులు దాని శబ్దం వస్తే ప్రజాపతి ఇప్పటికీ మనకి అది చెప్తున్నారు అన్నట్టు. మనకి 3 కావాలి కూడా, దానం కావాలి, కంట్రోల్ కావాలి, తర్వాత దయ ఫీలింగ్స్ 3 కూడా కావాలి. స్వామీజీ ఎవరు? ఆయన యూత్ లీడర్, యూత్ ఐకాన్. అంటే యువత అంటే ఏంటి? కేవలం ఒక 18 to 29 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న వాళ్ళలో యువత కాదు. అంటే యువత అంటే ఏదైనా సాధించగల లక్షణాలు ఉన్నవాళ్ళు, ఏదైనా ఎక్కువ సాధించగలరు, అందువల్ల కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అయితే ఆ క్వాలిటీస్ లో స్వామి చెప్పేది ముఖ్యమైన క్వాలిటీ కూడా ఏంటంటే ఫియర్లెస్నెస్, అంటే నిర్భయత్వం. అయితే ఈ నిర్భయత్వం గురించి స్వామీజీ చెప్పిన ఒక కొటేషన్ గురించి నేను ఇప్పుడు చెప్తాను చిన్న ఎగ్జాంపుల్స్ తో. స్వామీజీ ఏం చెప్తారంటే, the only religion that ought to be taught is the religion of fearlessness. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. అక్టోబర్ 2 ఎవరి బర్త్డే? మహాత్మా గాంధీ. జాన్ 12 అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఆ రోజున వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరు పుట్టలేదంటారా? చాలా మంది తెలియచుంటారు కదా, కానీ పర్టికులర్ గా ఆ డేట్కి ఆ పర్సన్ మనం ఎందుకు పూజ చేసుకుంటున్నాము? వాళ్ళు చేసిన మంచి పనుల వల్లే మనం వాళ్ళని ఇప్పటికీ గుర్తుంచుకుంటూ ఉంటాం. అయితే దాని గురించే స్వామీజీ చెప్పిన ఒక కొటేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను. The history of the world is that of 6 men of faith, 6 men of deep, pure character. We need to have 3 things: the heart to feel, the brain to conceive, the hand to work. అంటే విశ్వాసం, సౌశీల్యం గల 6 వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావాల్సింది 3 విషయాలు మనకు కావాలి: ప్రేమించే హృదయం, భావించే మనసు, పనిచేసే చెయ్యి. భగవద్గీతలో ఉన్న 2వ అధ్యాయంలోని ఒక శ్లోకం నుంచి మనం చూడొచ్చు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యం. కోపం వల్ల స్మృతి భ్రంశం, స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశం, బుద్ధినాశం వల్ల మనిషి అదొకటి పాల్గొంటారు. మరి ఇటువంటి కోపం వీటన్నిటి వల్లనే కదా మనకి మానసిక అవరోధాలు ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనకి స్వామీజీ మనకి సింపుల్ గా చెప్పడానికి ఒక కొటేషన్ లో చెప్తారు. The man who gives way to anger, hatred or any other passion cannot work. He only breaks himself into pieces and does nothing practical. It is a calm, forgiving, equable, well-balanced mind that does the greatest amount of good. అంటే ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా, మామూలు వ్యక్తిగా చేసేది అతను చేసే పనులు. అంటే పెద్ద పనులు చేయడం వల్ల ఒక వ్యక్తి ఉన్నతుడు కాదు, చిన్న చిన్న పనులను గొప్పగా చేసేవారే ఉన్నతులు అవుతారని శారదమ్మ చెప్తూ ఉంటారు. In every attempt, there are many obstacles to cope with, but gradually the path becomes smooth. దీని ద్వారా నేను అర్థం చేసుకోగలిగిన విషయం ఏమిటి అంటే, మనము చేస్తున్న ఏదైనా మంచి పనిలో కానీ, మనం మొదలు పెడుతున్న పనిలో కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తామో అప్పుడు మనము ఆ ప్రయత్నాన్ని కానీ ఆ పనిని కానీ సులభతరం చేసుకోవచ్చు. మనకి స్వామీజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు చేసే ప్రయత్నాన్ని కానీ పనిని కానీ ఆపకండి, మీరు ఆ పనిని చేసుకుంటూనే వెళ్ళండి, అప్పుడు మీ మార్గం సులభతరం అయిపోతుంది అని.
of sheep and believe that everyone selected by the God who do the great things, and we